అయితే ఇప్పుడు ఆఫ్ రోడింగ్ టెస్ట్ ఒకటే కాదు, పెద్ద యుద్ధమే జరిగిపోతుంది ఈ రెండు బండ్ల మధ్యలో. ఇప్పుడు ఇండియన్ ఎక్సెల్ వర్సెస్ బ్రిటిష్ బీస్ట్ స్పీడ్ 400 ఏది గెలుస్తుంది? లాజిక్ అయితే చెప్తుంది ట్రయంఫ్, కానీ మాస్ ఫాలోయింగ్ చెప్తుంది మన టీవీఎస్ ఎక్సెల్ మాత్రమే. ఈ రెండు బండ్లకు ఆఫ్ రోడింగ్ అంటే ఇప్పుడు బ్రిటిష్ మజిల్ వర్సెస్ ఇండియన్ జుగాడ్. సో ట్రయంఫ్ వచ్చేసి 40 PS పవర్ ఇది, అండ్ 2 డిస్క్ బ్రేక్లు ఉంటాయి, ABS ఉంటుంది, అండ్ స్టైల్లో కూడా చూడడానికి మంచిగా ఉంటుంది. కానీ ఆఫ్ రోడ్ ఇది గెలుస్తుందా మనం చూద్దాం ఇప్పుడు. అది నెక్స్ట్ ఎక్సెల్. మన ఎక్సెల్కి అయితే ఒకటే గేరు, కానీ మాస్ ఫాలోయింగ్ మాత్రం ఫుల్ ఉంటుంది. మన ఫార్మర్స్ అందరు చూస్ చేసుకునేది ఇది మాత్రమే. చూద్దాం ఇదేమో గెలుస్తుందా లేదా మరి ఆఫ్ రోడ్ టెస్ట్లా. సో గాయస్ ఇప్పుడు చెప్పినాం కదా, అదే ఈ రోడ్ అనమాట. అక్కడ ముందడికి పోయి క్లాత్ కట్టేసి చలో. ఇది ఆఫ్ రోడ్ రేస్ అన్నట్టు ఇది మొత్తం. సో ఇప్పుడు 2 బండ్లు పోతాయి. ఏ బండ్లు అనేది సర్ప్రైజ్ అన్నట్టు, అంటే మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది, కానీ అందులో ఏది విన్ అవుతుంది ఏందనేది ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు రోడ్ ఎట్లుందో మొత్తం. సో గాయస్ ఇప్పుడైతే ఇది ఒకటే, ఇది మనిషి నడవడానికి ఇది ఒకటే ఉందన్నమాట. సైడ్కి మొత్తం రింగుల ట్రాక్టర్లు పోయినాయి. సో ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇగో ఇదే అన్నట్టు. అక్కడికి 2 బండ్లు స్టార్ట్ అవుతాయి. ఎవరైతే ఫస్ట్ వచ్చి తీసుకుంటారో వాళ్ళే విన్ అయినట్టు. చూద్దాం ఇప్పుడైతే. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి రేస్ స్టార్ట్ చేస్తాము. ఇది తక్కువ డిస్టెన్సే, కానీ బురద చూసారు కదా ఎట్లుందో. చూద్దాం ఎవరో విన్ అవుతాము. లెట్స్ గో. ఇంగ్లీష్తో చికెన్ పని. ఇప్పటిదాకానైతే మన పోటీ చూసిరు కదా, ఇప్పుడైతే ప్రాపర్ ఆఫ్ రోడ్ టెస్ట్ అయితే ఉంటుంది 2 బైక్లకు. సైడ్ ఉంటే ఆడ బండ్లు దించాలి అంతే. అంతే మేము పెట్టిన ఛాలెంజ్ ఇది అంతే. దాంట్లోకి వెళ్ళి ఏదైతే ఈజీగా వెళ్తుందో అదన్నట్టు ఇప్పుడు. సో ఇగో వీళ్ళిద్దరు రెఫరీలు అన్నట్టుగా ఏడ బురద ఎక్కువ ఉందని వీళ్ళే చూసి చెప్తారు, అలా దించి తీయాలి బండ్లను. ఆఫ్ రోడింగ్ టెస్ట్ ఇప్పుడైతే మనం చూద్దాం ఎక్సెల్ ఎట్లా వస్తుందో. సో గాయస్ ఇప్పుడైతే ఇలా దించబోతున్నాము. ఎక్సెల్ భయపడుతుంది వద్దది.
ఇది ఒక్కటే తీస్తున్నాం. చలో ఏం కాలే ఆడ ఎక్కలే అంతే దుబ్బాలే. ప్రజెంట్ అయితే మా సైడ్కి వెళ్ళి సైడ్కి మొత్తానికి మన బండి అయితే ఎక్కలేదు.
సో ఇప్పుడైతే మన ఆఫ్ రోడ్ టెస్ట్ అయితే అయిపోయింది మొత్తానికి. సో ఇది వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆబ్వియస్లీ దీనికి కష్టమైంది. ఎక్సెల్ గురించి తెలిసిందే కదా మనకు, ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తుంది అది. చలో మనకైతే సలేస్తున్నట్టుంది పాపం. చలో ఈ వీడియో అయితే ఇంతతో ముగిసిపోయినట్టు. నెక్స్ట్ వీడియోతోనే మేము ముందుకు వస్తాం. అండ్ అప్పటి వరకు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రైమ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మెయిన్ గా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ ఎన్నో చేద్దాం అనుకుంటున్నాం. సో డూ సబ్స్క్రైబ్.